దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీ షార్ట్ ఫిల్మ్స్. అందరికీ హాయ్. ఇది ఇప్పుడు నేను చూసే వీడియో ఆల్రెడీ పాతదే. ఇప్పుడు 4 months బ్యాక్ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి గోవాకి వెళ్ళినాము ట్రిప్ కని. అక్కడ ఏం జరిగినాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి అంటే గోవాలో మ్యాక్స్ గోవా కంటే మేము వెళ్ళే జర్నీ ఏదైతే ఉందో అది ఎక్కువ క్యాప్చర్ చేసినాము. సో మేము అక్కడ చాలా ఎంజాయ్ చేసినాం. సేమ్ టైం ఎక్కడెక్కడే పోవాలి, ఏ రోడ్లు బాగున్నాయా బాగలేవా, ఎట్లా పోతే బాగుంటది, ఎంతవరకు ఎంజాయ్ చేయొచ్చు అనే విషయాల గురించి మేము ఈ వ్లాగ్ లో చెప్తుంటాము. యాక్చువల్గా ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, కొంచెం వేరే పర్సనల్ కొంచెం పనులు ఉండడం వల్ల చేయడం కుదరలేదు. సో లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. ఇక మేము మాట్లాడుతూ ఉన్న వీడియో స్టార్ట్ అవుతుంది. నాకు మన నలుగురం గోవా వెళ్ళాలని ఉందిరా వివేక్. మనం గోవా పోతున్నాం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం, అది ఇయాల్టికి సక్సెస్ అయింది. కొన్ని నెలల నుంచి, అంటే అఫ్ కోర్స్ చెప్పుకోవాలంటే ఏదోలా ఉంటుంది కానీ కొన్ని సంవత్సరాల నుంచి అనుకున్నటువంటి విషయం అదేంటిది, ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి బాబాయ్ అడుగుతా. బాబాయ్ చెప్పు, మనం ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, ఎన్ని నెలల నుంచి అనుకుంటున్నాం? ఇది నాకు తెలిసి ఒక గత 4-5 years నుంచి మనము అనుకున్న డ్రీమ్ ఇది. అవును, నాకు తెలిసి అయితే నా డ్రీమ్ ఇది. మనం గోవాకి వెళ్ళి మనం ఎంజాయ్ చేసి అవును ఇట్లా అందరికి చూపియాలి, అందరికి అంటే మనం అనుకున్నాం యాక్చువల్ గా. సో ఇన్నాళ్ళకి సక్సెస్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది ఏంటి అనేది అన్ని కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. సో మేము మొత్తం 5 వెళ్తున్నాం. ఒకటి బాబాయ్, రఘువరన్, నేను, శ్రవణ్. ఇక్కడ బ్రష్ చేసుకునేటోడు శివ. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఇక్కడ బాటిల్ పట్టుకొని వెళ్తున్నాడు, అక్కడ చూడండి, అక్కడ కరెక్ట్ చూడండి. ఇక్కడ బాత్రూమ్ వెళ్తున్నట్టుండు, ఎమర్జెన్సీ అట్టుంది. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? కాబట్టి తమ్ముడు ఆడ గణేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం, ఇవాళకి సక్సెస్ అయింది. సో మన వీని కూడా మేము చూపిస్తాం, మన నవీన్ ని. వాడే. అన్నా నమస్తే, బందేళ్ళు. సో కాబట్టి ఇక్కడ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇక స్టార్ట్ చేస్తాం. మ్యాక్స్ నైట్ విజువల్ చూపించకపోవచ్చు, డే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాం. వెళ్ళే రూట్ కానీ ఘాట్ రోడ్ లో వెళ్దామని అనుకున్నాం, హైవే మించి వద్దని చెప్పి. ఏమంటావు బాబాయ్? ఘాట్ రోడ్ అయితే విజువల్స్ బాగుంటాయి, కొత్త లొకేషన్ చూద్దాం ఎలా ఉంటది ఏంటి అని. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. దాన్ని బట్టి మా యొక్క ఎక్స్పీరియన్స్ మీ అందరికి షేర్ చేద్దాం, ఖచ్చితంగా షేర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంతసేపు మేము మాట్లాడిన విజువల్ క్యాప్చర్ చేసింది మన సినిమాటోగ్రాఫర్. హాయ్ తమ్ముడు. యాక్చువల్ గా ఏంటంటే మీ అందరికి తెలిసే ఉంటది, కొంతమంది తెలియకపోవచ్చు అంటే అట్లా కాదు, మంచి ప్రకారంగా కాదు. వాడు ప్రొఫెషన్. నవీన్ ఏం చేస్తాడంటే సినిమాలలో కెమెరామ్యాన్ గా వర్క్ చేసి ఇచ్చినాడు. సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక్కడ ప్రజెంట్ మన ఊర్లో ఉంటుండు. ఇప్పుడు మేము గోవా వెళ్ళే టాపిక్ కాబట్టి దాని గురించి మాట్లాడు. ఎట్లా అనిపిస్తుంది? ఏముంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? సీరియస్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఒక ట్రిప్ పోవాలని. గోవా అని కాదు కానీ ఒక 9 years నుంచి అందరం కలిసే ఉంటున్నాం. 9 years లో కలిసి తాగినాం, తిన్నాం, ఎంజాయ్ చేసినాం, తిరిగినాం, కానీ ఎప్పుడు ఒక లాంగ్ డ్రైవ్ లాగా, ఒక ట్రిప్ లాగా ఎప్పుడు ఏది అనుకోలేదు. సో ఫైనల్ గా ఆ దరిద్రుడే ముందట పడి పోదాము చేద్దాము అని కొట్లాడి వాడే గణేష్ గాడు ఇందాక బాత్రూమ్ పోయినాడు కదా, బాటిల్ పట్టుకుని వాడే. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా. వాడే అందరికి ఫోన్లు చేసి మాట్లాడి ఎప్పుడు పోదాం, ఏం చేద్దాం, ఎట్లా పోదాం అని చెప్పేసి అనుకొని దీనికి మొత్తం కర్త కర్మ క్రియ ఒక రకంగా వాడే. ఏదో చేయరా బాబు, ఏదో చేయరా. మా బాబాయ్ మా ట్రెజరీ, పైసలన్నీ రకాన్నే ఉంటాయి. హలో, 2 కోట్లు కావాలి. 3 తీసుకున్నానా? 3 తీసుకో. ఖర్చు పెట్టేదంతా ఈయనే ఖర్చు పెడుతున్నాడు. అంటే ఆయన పైసలు కాదు, మేము కూడా ఇచ్చినాం. అదే వానికి ఇస్తే మంచిగానే ఉంటది, కానీ వానికి ఇస్తే అవన్నీ దేవస్థానాలకు, పూజలకు, స్పెషల్ దర్శనాలకు అయిపోతాయని. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. ముందు జాగ్రత్తగా కొంచెం బాగా అయితే ఏంటంటే, సో ఫైనల్ లో పోతున్నాం అందరం కలిసి, ఫీలింగ్ వెరీ హ్యాపీ. గణేష్ గారు బట్టలు ఎప్పుడు మార్చిండ్రా? వాడు ఆడు కాదన్న, వాడు కాదు. ఏమో బాటిల్ మారింది, బాటిల్ ప్లేస్ లోట్ వచ్చింది.
సరే చూద్దాం ఏం జరుగుతుంది చూద్దాము. అండ్ వన్ మోర్ థింగ్, పైకి లేపురా కెమెరా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి కర్త కర్మ క్రియ ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు నేను వాడిని చూపిస్తా. దిస్ ఈస్ గణేష్. నోరు తెరిస్తే బూతులు వస్తాయి. ఒక్కసారి విన్నారా, చేతిలో ఎప్పుడు సిగరెట్ ఉంటది. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? వీడే ఈ ట్రిప్ కి కర్త కర్మ క్రియ. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. సో ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాము. లెట్స్ హోప్ మంచిగా జరగాలని కోరుకుంటున్నా. లెట్స్ గో. సో స్టార్ట్ అయిపోయాము. సో మా ఎక్స్పీరియన్స్ ని మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాము. ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తుంటాము. నైట్ విజువల్స్ కూడా సాధ్యమైనంత వరకు మేము ట్రై చేస్తాము. సో ఫైనల్లీ మావాడు ఏంటంటే మనకి పూటకి ఇంత తిండి పెట్టకపోయినా పర్వాలేదు కానీ లాలీపాప్లు ఉండాలి. మీరు నమ్మరు, సీరియస్లీ వీడి ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 25-26 ఉంటాయి. బట్ ఇంకా చిన్నపిల్లడు లాగానే ఉంటాడు. లాలీపాప్స్ ఉంటాయి కదా, 1 రూపీ లాలీపాప్స్. ఒక దండ అంటే దాన్ని ఏమంటారు, లెంత్ దండ ఉంటది కదా, అది కాదు, ఒక ప్యాకెట్. సారీ, దండ కాదు, ప్యాకెట్. ఒక ప్యాకెట్ లాలీపాప్స్ వేసుకున్నాం. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? వానికి తిండి పెట్టకపోయినా నీళ్లు లేకపోయినా కానీ లాలీపాప్లు ఉంటే చాలు. మీరు ఎవరైనా లాంగ్ ట్రిప్ వేసేది ఉంటే మీకు తక్కువ బడ్జెట్ లో ఒక కంపెనీ కావాలని అనుకుంటే మీరు నేర్చుకోబోరి జస్ట్ రూపాయల లాలీపాప్ కొనిస్తే ఏ దేశమైనా వస్తాడు. ఓకేనా? తాగడు మెయిన్ తాగడు. అసలు వాడు మందు తాగాడు, వాడు సిగరెట్ కాల్చాడు, వాడు తిండి అయితే తింటాడు కానీ ఆ తిండి కూడా మీరు 4 లాలీపాప్లు కొనిచ్చారంటే తిండి కూడా బంద్. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి. గణేష్ గొల్లా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక యూట్యూబర్ కావాలని మన ఆశ. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. అది కాలేక యూట్యూబ్ అనే పేరున్న ఒక లైటర్ కొనుక్కున్నాడు. నైట్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. మీరు నమ్మరు, ఇది వాడి లైటర్. యూట్యూబ్ యూజ్ ఏంటి? యూట్యూబ్ అని ఉంటుంది. చెప్పండి. ఒకవేళ ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, మీకేమైనా తెలిసి ఉంటే ఈ లైటర్ వల్ల ఈ లైటర్ దేనికి వాడతారు? మీరు కామెంట్ లో చెప్పండి ఈ లైటర్ దేనికి వాడతారు. ఏంటంటే కొంచెం బ్లాక్ ఉంటాడు, అందువల్ల. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. నాకంటే చిరా ఈడెవడ్రా కొత్తాడు? నాకు బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు కనిపిస్తుండు. ఓకే గైస్, ఏదేమైనా కానీ ఎంజాయ్ లాట్ రా. సేవ్ ఇయర్ సార్. ఈ చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.